జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 11, 2025 శుక్రవారం. తిథి చతుర్దశి రాత్రి 3:21 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఉత్తర. మధ్యాహ్నం 3:10 వరకు, తదుపరి హస్త. యోగము ధ్రువ. రాత్రి 7:46 వరకు, తదుపరి వ్యగాతము. కరణం గరజి. మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి వనిజ. రాత్రి 3:21 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:55. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం సాయంత్రం 5:09. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:18. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు. గుళిక కాలం ఉదయం 7:28 నుండి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 1:23 వరకు. వర్జము రాత్రి 12:36 నుండి 2:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:08 నుండి 8:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:09 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:50 నుండి 6:27 వరకు. ఏప్రిల్ 11 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 3:21 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. రాత్రి 3:21 నుండి వచ్చే విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు, కానీ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే కనుక పంచాంగం వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కుంతికి కుమారులు 3. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. భీష్ముడు ఎవరి పుత్రుడు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1919 సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం, జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. 2016 సంవత్సరంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.
భారతీయ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 11 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి అవసరానికి సహాయం చేస్తారు. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి దైవ బలం రక్షిస్తుంది. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. మకర రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కుంభరాశి మానసికంగా అలజడిగా ఉంటుంది. మీనరాశి అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.